వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి, దాన్ని ఎందుకు ప్రవేశపెడతారు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల సంగతి ఏమిటి అనే అంశంపై ఈరోజు మనం చర్చిద్దాం. మొదటగా అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? అవిశ్వాస తీర్మానం అనగా ప్రతిపక్షం వారు అధికార పక్షంపై ప్రవేశపెట్టే తీర్మానంనే అవిశ్వాస తీర్మానం అంటారు. ఎవరు ప్రవేశపెడతారు? ప్రతిపక్షం వారు అధికార పక్షంపై ప్రవేశపెడతారు. అదేవిధంగా రెండోది చూసే దాన్ని ఎందుకు ప్రవేశపెడతారు, అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతారు అని చూసినట్లయితే, ప్రతిపక్షం పార్టీలు ఏదైనా ఒక బలమైన అంశాన్ని లోక్సభలో చర్చకు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు తమ యొక్క నిరసన వ్యక్తం చేసేందుకే ఒక సాధనంగా వాడుకుంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మనకు మణిపూర్కు సంబంధించి చర్చించాలని రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ను ప్రతిపక్షం వారు చైర్మన్ గారికి అడగడం జరిగింది. దీన్ని కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా థర్డ్ది చూస్తే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రశ్న చూస్తే, ముందుగా స్పీకర్కు ప్రతిపక్షం వారు తీర్మానాన్ని సమర్పించాలి. ముందుగా స్పీకర్కు ప్రతిపక్షం వారు తీర్మానాన్ని సమర్పించాలి. ఏ విధంగా? 50 మంది సభ్యుల యొక్క సంతకాలు చేయించాలి. దాని మీద, తీర్మానం మీద 50 మంది సభ్యుల సంతకాలు చేయించిన తర్వాత ఆ యొక్క తీర్మానాన్ని స్పీకర్కు అందజేయాలి. ఎప్పుడైతే స్పీకర్ దాన్ని అనుమతిస్తారో 10 రోజుల లోపల చర్చ ఉండడం జరుగుతుంది. ఎన్ని రోజులు? 10 రోజుల లోపల ఆ యొక్క తీర్మానానికి సంబంధించి చర్చ పెట్టడం జరుగుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం 1950 చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, వారి యొక్క మంత్రి మండలి దానిపై చర్చించడం జరుగుతుంది. వారు మాట్లాడిన తర్వాత ఓటింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ఏ విధంగా ఉంటుందని అంటే, భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది కాబట్టి లోక్సభ మెజారిటీ ఉన్నంత కాలమే ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది. వారి యొక్క మంత్రి మండలి కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రధానమంత్రి చూడడానికి మనకు 5 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిపక్షం వారు తీర్మానాన్ని ప్రవేశపెడతారో దాంట్లో నెగ్గితేనే వారు ఆ యొక్క కాలాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే లోక్సభలో మెజారిటీ ఉండదో తక్షణమే రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్సభలో మెజారిటీ ఎంత ఉండాలి? మనం సాధారణంగా చూస్తే 543 సభ్యులు ఉన్నారనుకోండి. 543 సభ్యులుంటే 50% పైగా వీరు ఓటింగ్ను, ఆ సభ్యుల యొక్క ఓట్ను పొందినప్పుడు మాత్రమే తిరిగి వారి యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 50% పైన ఒకటేనా రావాల్సి ఉంటుంది. 540 సభ్యులు మనం తీసుకుంటే దాదాపు వీరికి 272 సభ్యుల యొక్క మద్దతు దొరికినట్లయితే తిరిగి వారు అధికారం చేపట్టాల్సి ఉంటుంది. దాదాపు 272 అంటే 50% అంటే 272 మంది వీరికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇంకొన్ని చూసినట్లయితే, అవిశ్వాస తీర్మానానికి మరొక అవిశ్వాస తీర్మానానికి కనీసం 6 నెలలు కాల పరిమితి ఉండాలి. మరియు 50 మంది సభ్యుల సంతకాలు ఉన్నట్లయితేనే వారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఏ చిన్న పార్టీ కూడా 5 మంది సభ్యులున్నవారు నేను వెళ్ళి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతా అంటే కుదరదు. దాదాపు 50 మంది సభ్యులు వారికి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. వారి యొక్క సంతకాలు చేస్తేనే అక్కడ స్పీకర్ గారు ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా
విశ్వాస అవిశ్వాస తీర్మానాలను కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎక్కడ? లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన, అవిశ్వాసం తీర్మానంలో నెగ్గిన ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మనకు అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటే 1963లో మనకు 1962లో చైనాతో వార్ జరిగింది కాబట్టి ఆ వెంటనే 1963లో నెహ్రూపై ఎవరు? జేబీ కృపలాని, ప్రజా సోషలిస్ట్ పార్టీ చెందినటువంటి జేబీ కృపలాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన ఒక సంస్థ కూడా ఉంది, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అనే సంస్థను కూడా నడిపించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిసారి తీర్మానం నెహ్రూ పైన ఎవరు ప్రవేశపెట్టారంటే జేబీ కృపలాని. ఎందుకు? చైనా మన యొక్క ఇండియా భూభాగాన్ని కొంతవరకు ఆక్రమించింది. దానిపై చర్చ కోసం వీరు జేబీ కృపలాని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చర్చలో భాగంగా నెహ్రూ గారు కొంత భాగం చైనా వారు ఆక్రమించినటువంటి భూభాగం వాస్తవమే, కానీ అక్కడ ఎలాంటి పంటలు పండవు, అక్కడ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీనికి సవాల్గా వారు ఆ సభ్యులు, ఆ హౌస్లో ఉన్నటువంటి సభ్యులు కూడా ప్రతివాదాలు చేయడం జరిగింది. ఏ విధంగానంటే, మీ నెత్తి మీద కూడా ఎలాంటి వెంట్రుకలు లేవు కదా, మరి మీ నెత్తిని కూడా లేకుండా చూస్తే బాగుంటుందా అని కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఆ రోజు కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి భారత ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. ఎవరు? ఇందిరాగాంధీ. తన యొక్క జీవితంలో అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి భారత ప్రధాని ఎవరనంటే ఇందిరాగాంధీ. దాదాపు 13 సార్ల కంటే ఎక్కువనే ఎదుర్కొంది. ఇదండి ఇండియన్ పాలిటీలో ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.